అయిన క్రీస్తు తన ఉద్దేశం నిమిత్తమై ఆయన ఎన్నుకున్నటువంటి 7 కూటములు విభాగములు మనం చూడగలుగుతున్నాం. സുവിശേഷം 2-ാം അധ്യായം 1-ാം വാക്യം വായിച്ചാൽ യേശുവിനെ തിരഞ്ഞ ഒന്നാമത്തെ കൂട്ടരെ ഇവിടെ കാണാം. ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ ఉద్దేశంతో యేసుని చూసిన వారిని వెతికిన వారిని చూడగలుగుతాం. നമുക്ക് സമയമില്ലാത്തതുകൊണ്ട് മലയാളത്തിലോ അല്ലെങ്കിൽ തെലുങ്കിലും ഒരു ഭാഷയിൽ വായിക്കാനുള്ളൂ. നിങ്ങൾ ബാക്കി കുറിച്ചെടുക്കണം. മത്തായി സുവിശേഷം 2:1. సమయము చాలా తక్కువగా ఉన్నది కనుక ఒక భాషలోనే ఇక్కడ చదవబడును. తెలుగులో లేకపోతే మలయాళంలో, కానీ మీరు ఆ మాటలు రాసుకోవాలి. ഹേരോദ രാജാവിന്റെ കാലത്ത് യേശു യഹൂദിയിലെ ബേത്ലഹേമിൽ ജനിച്ച ശേഷം തിരച്ചുന്ന വിദ്വാൻമാർ യെരൂശലേമിലെത്തി യഹൂദന്മാരുടെ രാജാവായി പിറന്നവൻ എവിടെ? ഞങ്ങൾ അവന്റെ നക്ഷത്രം കിഴക്ക് കണ്ട് അവനെ നമസ്കരിപ്പാൻ വന്നിരിക്കുന്നു എന്ന് പറഞ്ഞു. ഹേരോദ രാജാവ് അത് കേട്ടിട്ട് അവനും യെരൂശലേമൊക്കെയും ഭ്രമിച്ചു. യേശുവിനെ തെരഞ്ഞ ഒന്നാമത്തെ കൂട്ടർ വിദ്വാൻമാരായിരുന്നു. അവർ യേശുവിനെ തെരഞ്ഞത് അന്വേഷിച്ചത് അവനെ ആരാധിക്കാൻ വേണ്ടിയായിരുന്നു. ఇదిగో మొట్టమొదటిగా యేసుని వెతికినటువంటి గుంపు ఎవరనగా జ్ఞానులు. వారు యేసుని ఆరాధించడానికి వెతికినారు. యేసు కర్తావు జనించപ്പോൾ ఈ విద్వాన్మాർക്ക് ഒരു ദിവ്യ నక్షత్రం വെളിപ്പെടുകയുണ്ടായി. అయితే యేసు ప్రభు పుట్టగా ఈ శాస్త్రులకు ఒక దివ్య నక్షత్రం అక్కడ వెళ్ళాడు. ఆ దివ్య నక్షత్రത്തെ ఫాలో ചെയ്താൽ മതിയായിരുന്നു ലക്ഷ്യസ്ഥാനം തീരുമായി. ఆ దివ్య నక్షత్రమును వెంబడిస్తే చాలు ఆ గమ్యస్థానానికి చేరుకునేవారు. విద్వాన్మారాയിരുന്നു. അവർക്ക് ഫോളോ ചെയ്യുവാൻ നക്ഷത്രം ഉണ്ടായിരുന്നു. అయితే వారు జ్ఞానులు. వారికి వెంబడించడానికి ఒక నక్షత్రం ఉదయించింది. వారు తప్పిపోయారు. നാട്ടിലെ പാവപ്പെട്ടവരായിരുന്നു. അവർക്ക് വഴി കാണിക്കാൻ ഒന്നുമില്ലായിരുന്നു. രക്ഷിസാധ്യമായിരുന്നു. కానీ ఆ పాపులకి చూపడానికి ఎటువంటి అక్కడ ఏమి కనపడలేదు. కానీ గమ్యస్థానానికి వారు చేరుకున్నారు. വഴി തെറ്റുന്നതും തെറ്റിക്കുന്നതും എല്ലാം വിദ്വാൻമാരാ. ఈ యొక్క మార్గమును తప్పించేవారు, తప్పిపోయేవారు ఎవరనగా జ్ఞానులే. ఈ పావపడవారు ఎన్నెన్నో రక్షిసాధ్యం. ఈ యొక్క సాధారణమైన వారు ఎలాగైనానో ఆ గమ్యస్థానానికి చేరుకుంటారు. కుഴപ്പിക്കുന്നതെല്ലാം വിദ്വാൻമാരാ. ఇది అంతా కూడా సంశయాస్పదముగా చేసేది ఎవరనగా జ్ఞానులే. നമ്മുടെ വായിച്ചെങ്ങനെയാണ്? మనం ఇలాగ చదివాము. యేసు జనించు എന്ന് കേട്ടപ്പോൾ యేసు జన్మించినాడని వినగానే విద్వాన్మార్ సంతోషించు. ఆ జ్ఞానులు ఎంతగానో సంతోషించారు. ఆశ్చర్యమార్ సంతోషించు. ఆ యొక్క కాపరులు సంతోషించారు. యూదులు సంతోషించు. యూదులు సంతోషించారు. എന്നാൽ ഹെരോദാവ് ഭയപ്പെട്ടു. కానీ హేరోదు రాజు భయపడ్డాడు. യെരൂശലേം భయപ്പെട്ടു. యెరూషలేము భయపడినది. ఈ రాత్రి కన్వెన్షన్ ഒന്നാം രാത്രി കൗണ്ടുള്ള ദൈവഹിതരെ ఈ యొక్క కూటమి యొక్క మొదటి రాత్రి వచ్చిన దేవుని బిడ్డలారా, యేసు కర్తావిന്റെ ഉള്ളിലേക്ക് ഇറങ്ങി വരുമ്പോൾ, యేసు ప్రభువు మీ హృదయంలోనికి వచ్చినప్పుడు, యేసు നിങ്ങൾ ജനിക്കുമ്പോൾ, యేసు నీలో జన్మిస్తూ ఉండగా നിങ്ങൾക്ക് സന്തോഷമാണെങ്കിലും నీకు సంతోషము ఉండినను അന്ധകാര വ്യാപാരങ്ങൾക്ക് അത് ഭയമാണ്. అంధకారపు శక్తులకు అది భయము. ഈ ഗ്രൗണ്ടിൽ ദൈവസാന്നിധ്യം ഇറങ്ങി വരുമ്പോൾ, ఈ గ్రౌండ్లో దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు നിങ്ങൾക്ക് സന്തോഷമാണെങ്കിലും నీకు సంతోషమైనప్పుడు ദേശാധിപതി അന്ധകാര വ്യാപാരങ്ങൾക്ക് അത് ഭയമാണ്. దేశాధిపతి శక్తులకు అది భయమే. നീ ആരാധിച്ചുകൊണ്ടിരിക്കുമ്പോൾ నీవు ఆరాధిస్తూ ఉండగా നിങ്ങൾക്ക് സന്തോഷമാണെങ്കിലും నీకు సంతోషము ഈ അന്ധകാര ശക്തികൾ ആഘാതമേൽക്കപ്പെടുകയാണ്. కానీ అంధకారపు శక్తులు భ్రమించుచున్నవి. വിശ്വസിക്കുന്നതിന് കലവടിച്ച് ശക്തിയോടുകൂടി പുസ്തകം 4-ാം അധ്യായം 5-6 വാക്യങ്ങൾ വായിച്ചാൽ യഹോവയുടെ പെട്ടകം ഇസ്രായേൽ പാളയത്തിലേക്ക് ഇറങ്ങി വരുന്നു. యెహోవా యొక్క దేవుని యొక్క మందసము ఇశ్రాయేలు జనులకు వచ్చింది. യഹോവയുടെ പെട്ടകം ഇസ്രായേൽ പാളയത്തിലേക്ക് ഇറങ്ങി വന്നപ്പോൾ അവർ എത്തിയിരിക്കുന്നു. దేవుని గుడినట్టకవన్న ఇశ్రాయేలు దేవుని మందసము ఇశ్రాయేలు గోపురానికి రాగానే అక్కడ రాయబడింది ఏమనగా భూమి కంపించు విధముగా ఇశ్రాయేలు జనులు దేవుని స్తుతించారు. సాహిత్యం రంగులతో జలത്തിൽ അടങ്ങിയിരിക്കേണ്ടതില്ല. അവർ അറിയാതെ ചെയ്യിക്കാനുള്ള దేవుని సన్నిధిలో
എന്നാൽ ഫെലിസ്ത്യർ അത് കേട്ടിട്ട് ഭയപ്പെട്ടു. ఫిలిష్తీయులు అది విని వారు భయపడ్డారు. ദൈവ സാന്നിധ്യം ഒരേ സമയത്ത് നിനക്ക് സന്തോഷവും ബലവും ശക്തിയും നൽകുമ്പോൾ അന്ധകാര ഭയമാണെന്ന് ഭയമുള്ള ఇదిగో దేవుని బిడ్డలకు దేవుని ఆరాధిస్తూ ఉండగా వారి జీవితంలో దేవుని శక్తిని వెల్లడిపడుతూ ఉండగా అది అంధకారపు శక్తులకి అది భయమని కనిపించును. ഇവിടെ ആരോ പാടാൻ കേൾക്കുന്നപ്പോൾ ആരോ ആദ്യം പറയുന്നത് ഞാൻ റൂമിൽ നിന്ന് കേട്ടു. കർത്താവേ, ഞങ്ങളുടെ പാടുമ്പോൾ ഞങ്ങളെ ആരാധിക്കുമ്പോൾ ഈ പന്തലിൽ മാത്രമല്ല പുറത്ത് ശക്തി ആരാധിക്കണമെന്ന്. ఇదిగో మొట్టమొదటి ఇక్కడ పాట పాడడానికి నిలబడినప్పుడు నేను నా గదిలో నుండి విన్నాను. వారు ఇలా చెప్పేదేమనగా ప్రభువా ఇక్కడ పాడుతూ ఉండగా ఈ యొక్క ఆవరణం మాత్రమే కాదు, శబ్దముల మీద ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని అనుభవించాలని ప్రార్థన చేస్తున్నట్టు വിശ്വാസം ഉണ്ടെന്ന് ഇവിടെ ആരാധിച്ചുകൊണ്ടിരിക്കുമ്പോൾ ഈ ഇവിടെ മാത്രമല്ല പുറത്ത് ശക്തി ఇలా యొక్క మంది నమ్ముతూ ఉన్నారు. నీవు ఆరాధిస్తూ ఉండగా ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఆవరణం దేవుని శక్తి వెలుగునే ദൈവത്തിന്റെ ഭക്തരെ കൂടാതെ దేవుని మందసము ఇశ్రాయేలు పట్టుకొని వచ్చేసి എല്ലാവരും ശ്രദ്ധിച്ച് പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരിക്കുക. అందరూ కూడా జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ఇశ్రాయేలు చెడు వారు కేకలు వేస్తూ ఉన్నారు. അപ്പൊ ആ പിഴാനിട്ടല്ല, వారు కేకలు వేయనందుకు కాదు, പെട്ടെന്ന് വരാനിട്ടല്ല, మందసము రానందుకు కాదు. പക്ഷെ ആ യുദ്ധത്തിന് സായപ്പെട്ടു പോയി. ఇదిగో మొదటి యుద్ధంలో ఇశ్రాయేలు చెడు ఓడిపోయారు. തോറ്റെന്ന് മാത്രമല്ല, వారు ఓడిపోవడం మాత్రమే కాదు, യഹോവയുടെ പെട്ടകം പിടിക്കപ്പെട്ടു. ఇదిగో ఇశ్రాయేలు దేవుని యొక్క మందసము పట్టుబడినది. അത് കാരണമെന്നറിയാമോ? దాని కారణం ఏమనగా ഡ്രൈവിംഗ് സീറ്റിൽ ഇരുന്നത് ഗുണപ്പെടാത്ത രണ്ടുപേരായിരുന്നു. ఇక డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వారు మంచి వారు కాదు. ഞാൻ ദൈവത്തോട് ചോദിച്ചു, నేను దేవునితో అడిగాను, ഒഫ്നിയും ഫിനെഹാസും ഇങ്ങനെ കാണിച്ചതുകൊണ്ട് ఒఫ్నీ ఫినెహాసు ఇలాగ చూసి చేశారు కనుక ദൈവത്തിന്റെ പെട്ടകം എന്ന് പിടിക്കപ്പെട്ടു. దేవుని మందసము ఎందుకు పట్టుబడినది? അപ്പൊ കർത്താവിനോട് പറഞ്ഞു, దేవుడు నాకు ఇలాగ చెప్పాడు, ഈ പെട്ടകം പല സ്ഥലങ്ങളിൽ പരസ്യം കൊണ്ടുവച്ചു. ఈ యొక్క మందసము పల స్థలములో పెట్టుబడినది. ഫിലിസ്ത്യർ ഉൾഗ്രാമങ്ങളിലേക്ക് ഈ പെട്ടകം പോയി. ఫిలిష్తీయుల అంతర్భాగం అంతర్గ్రామంలో కూడా వెళ్ళినది. അസ്തോത്തിലേക്ക് പോയി, అస్తోత్రానికి వెళ్ళినది, എത്തിൽ പോയി, తెక్కులోకి వెళ్ళినది, എക്കോനിൽ പോയി. అది ఎక్రోన్లోకి కూడా പക്ഷേ వెళ్ళినది. പെട്ടകം ചെന്നിടത്തെല്ലാം കനത്ത നാശമുണ്ടായി. కానీ మందసము వెళ్ళినట్టు కూడా గొప్ప నాశనము కలిగినది. ദൈവം ഭയമുള്ള അതിന് പോകുകയും దేవుని భీతి అక్కడ సంచరించను. കർത്താവിനോട് ഇങ്ങനെ പറഞ്ഞു, దేవుడు నాకు ఇలాగన్నాడు, ഇസ്രായേൽമാർക്ക് യുദ്ധം ചെയ്യാൻ തുടങ്ങിയ ఇశ్రాయేలు చెడు యుద్ధం చేయడానికి మొదలుపెట్టారు. ഓരോന്നിന്റെ യുദ്ധം നടക്കുന്നുള്ളൂ. ఇదిగో మనసు ఉన్నప్పుడే వారు యుద్ధం కలుగుతారు. ഇസ്രായേൽമാർക്ക് കവറിയില്ലാൻ കഴിയാത്തത് ఇదిగో ఇశ్రాయేలు చెడు వెళ్ళే చోట అంతగా ഇവിടെ പെട്ടകം കടന്നുപോയി ചില ചെയ്തിട്ട് മടങ്ങി വന്നു. ఇదిగో యెహోవా కార్యములు చేసి తిరిగి వచ్చినది. നീ ഉറക്കത്തിൽ ഇങ്ങനെ തിരികരുത്. ఇదిగో నీవు నిద్రమత్తులో ఉండకూడదు. നീ ഇവിടെ സ്വന്തം പറയുമ്പോൾ, നീ ഇവിടെ ഹല്ലേലൂയ പറയുമ്പോൾ, നീ ഇവിടെ പ്രാർത്ഥിക്കുമ്പോൾ, നിനക്ക് ഇറങ്ങിയെല്ലാം കഴിയാത്ത ദൈവത്തിന്റെ പെട്ടകം കടന്നുപോയി ചില ചെയ്തിട്ട് മടങ്ങി വരാം. ఇదిగో నీవు నిద్రమత్తులో ఉండకూడదు. నీవు దేవుని స్తుతించినప్పుడు, నువ్వు దేవుని ఆరాధించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, నీవు వెళ్ళని చోట దేవుని శక్తి వెళ్ళి ఆయన కార్యములు చేయను. ദൈവത്തിന്റെ കാര്യം ചെയ്താൽ దేవుని బలముగా దేవుని స్తుతించండి. దేవుని స్తుతించండి. വീടിന്റെ റോഡിൽ വിട്ടുകൊടുക്കുമ്പോൾ, దేవుని మోకాలు మీద വീടിന്റെ റോഡിൽ ആരാധിക്കുമ്പോൾ, దేవుని ఆరాధించినప్పుడు, നിനക്ക് കവറിയെല്ലാം കഴിയാത്ത ദൈവം ആരാധിക്കുന്നത്. ఇదిగో నీవు వెళ్ళని చోట దేవుని హస్తములు వెళ్ళకు. നിനക്ക് ചെയ്യാൻ കഴിയാത്ത പരിശുദ്ധാത്മ ചെയ്യും. నీవు చేయని కార్యములు పరిశుద్ధాత్మ చేయను. ശക്തിയോടെ, 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 బలముగా దేవుని స్తుతించండి. ശക്തിയോടെ. దేవుని మహిమపరచండి. బలముగా దేవుని మహిమపరచండి. ദൈവത്തിന്റെ പെട്ടകം പല സ്ഥലത്തുകൊണ്ട് വെച്ചു. దేవుని యొక్క మందసము పల స్థలంలో ഞാൻ పెట్టారు. പറഞ്ഞ അസ്തോത്തിൽ കൊണ്ട് വെച്ചു, నేను చెప్పాను కదా, అస్తోతులో పెట్టారు, എത്രോനിൽ കൊണ്ട് വെച്ചു, ఎక్రోన్లో పెట్టారు, എത്തിൽ കൊണ്ട് വെച്ചു. గెట్టెలో కూడా పెట్టారు. അവസാനം ഇന്ന് അതിൽ നിന്ന് മടക്കി അയച്ചു. అయితే ఆ చివరిగా వారే దాన్ని పంపించి వేశారు. ആ പെട്ടകം അഭിനാഥാമെന്ന മുഴുവൻ വീട്ടിൽ കൊണ്ടുവച്ചു. అయితే ఆ యొక్క మందసము అవినాభావ అన్నటువంటి ఒక ఇంట్లో పెట్టబడింది. എത്ര വർഷം അറിയാമോ? ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 വർഷം. 20 సంవత్సరాలు. 20 വർഷം കഴിഞ്ഞപ്പോൾ 20 సంవత్సరాల తర్వాత ദൈവത്തിന്റെ ദാസനായ ദാവീദ് തോന്നി, అయితే దేవుని దైవజనుడైన దావీదుకి ఇలా ഈ తలచినాడు, പെട്ടകം എവിടെയാണ്? ఈ యొక్క మందసమును తీసుకుని రావాలి. ദാവീദ് ഈ ഫിലിസ്ത്യൻ ഈ പെട്ടകം കൊടുത്തു വിട്ടത് ഒരു കാളവണ്ടിയെ കയറ്റിയ. అయితే ఫిలిష్తీయులు ఈ యొక్క మందసమును పంపించింది ఎలాగనగా ఆ యొక్క ఎడ్ల బండిలో పంపించారు. ദാവീദ് പ്രമാണം അറിയാനിട്ടതല്ല,
അറിയാമോ? ఎన్ని ఎక్కడ పెట్టాడో తెలుసా? 30,000 విధులన్మారే. అయితే 30,000 మందిని కూడా దాని ముందు పెట్టాడు. 2 సమూయేలు 6:1 నేను പറയുന്നു. అయితే 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 1వ విశుద్ధీకరించబడ్డ పురోహితన్మార్ పురోహితులైతే కొట్టువల్ల పెట్టడం. ఇదిగో పరిశుద్ధమైన యాజకులు మోసుకొని రావాల్సినటువంటి దేవుని మందసము 30,000 విధులన్మార్ జరుగుతున్నారు. ఇదిగో 30,000 మంది కలిసి తీసుకొని రాబోతున్నారు. 30,000 విధులన్మార్ പറഞ്ഞാൽ అయితే 30,000 మంది ఎంతో వీళ్ళు ఎవరనగా 2 కుంభనాడి కన్వెన్షన్ కూడా నాకు. అయితే 2 కుంభనాడి కన్వెన్షన్ మొత్తంలో వచ్చే వారి కూటములు అట్టించి బిల్లి ఆడుతున్నారు. అయితే ఎంతో ఎంతో ఆహ్లాదంగా తీసుకొని వచ్చారు. పెట్టలు నియమించబడిన అభినాదాన్ని మూత మూలవాడు. అయితే ఆ యొక్క మందసమును నియంత్రించినది కూడా అభినాదాము యొక్క పెద్ద కుమారుడు. 20 వర్షం ఇంటిలో ఉన్న పారంపర్యమైన హుంగ. 20 సంవత్సరాలు మా ఇంట్లోనే ఉండేటువంటి అహంకారం. మొత్తం వరి కావాలండు. అయితే వచ్చిన దారిలో ఆ ఎడ్ల వంటి కొద్దిగా పట్టలేదు. అయితే మందసం పడిపోసాగినది. అయితే వెంటనే ఆయన ఏం చేశాడు? ఆ మందసమును పట్టుకున్నాడు. అయితే వెంటనే హృదయంతో కలిగి ఆయన పడిపోయాడు. అయితే తర్వాత మాట దావీదు యెహోవాకు భయపడ్డాడు. 20 మినిట్ల మామచారులు ప్రసంగించడానికి లైసెన్స్ కింది ప్రసంగించే శక్తియోడు. అయితే 20 నిమిషాలు ఇక్కడ మాట్లాడినాడు మాస్టర్ సీఎం మామన్ గారు. కానీ లైసెన్స్ దొరికిన ఈ రాత్రి మాట ప్రమాణపూర్వకంగా తీసుకుంటేనే ఆశీర్వాదం. ధర్మశాస్త్రములను ఉల్లంఘించిన యెడల నీకు శాపము కలుగును. ఇదిగో మందసమును కాపాడడానికి ఉషా దాన్ని పట్టుకున్నాడు. కానీ దేవుడు అతన్ని తీసివేశాడు. ఈ కూటమిలో పాటలు పాడే గాయక బృందం బట్టి దేవునికి అయితే రక్షణ పొందిన వారు, అభిషేకము పొందిన వారు, ఆ యొక్క బాప్తిసం తీసుకున్న వారు కానీ అనేక చోట్ల నాకు కాదు. ఒక మాట చెబుతాను. ఇదిగో నీవు పాడడానికి నేను మంచిగా గాయకుడు అని తెలియపరిచే స్థలము కాదు దేవుని సన్నిధి. ఇదిగో నీవు గాయకుడు వాయించను వాయించగలిగే ఆ యొక్క స్థావరత ఉండడానికి ఒక్క కారణం చేత కాదు, ఉపయోగపడే స్థలము కాదు. ఇదిగో నీ వాక్య చేయగలిగే స్థావరత నీకు ఉన్నది కనుక నీవు పాస్టర్ అవ్వకూడదు. పుస్తకం 6వ అధ్యాయం 9వ వాయితే 2 సమూయేలు గ్రంథము 9వ వాయితే వాయిచో. ఓకే. దావీదు യഹോവയെ ഭയപ്പെട്ടു പോയി. യഹോവയുടെ പെട്ടകം എന്റെ അടുക്കൽ എങ്ങനെ കൊണ്ടുവരേണ്ടു എന്ന് അവർ പറഞ്ഞു. അടുത്ത വാക്യം. ഇങ്ങനെ യഹോവയുടെ പെട്ടകം ദാവീദിന്റെ നഗരത്തിൽ തന്റെ അടുക്കൽ വരുത്തുവാൻ മനസ്സിലാതെ ദാവീദ് അതിനെ ഗിത്യനായ ഓബേദ് ഏദോമിന്റെ വീട്ടിൽ കൊണ്ടുപോയി വെച്ചു. കൈവച്ചോളം ഞാൻ പറയും വായിക്കണം. ഇത് മാത്രം ഒന്ന് വായിച്ചേ. എവിടെ കൊണ്ട് വെച്ചെന്നാ വായിച്ചേ. ഗിത്യനായ ഓബേദിന്റെ വീട്ടിൽ കൊണ്ടുവച്ചു. അതെ, ഹിത്യനായ അതങ്ങ് പറഞ്ഞു. ഓബേദിന്റെ വീട്ടിൽ കൊണ്ടുവച്ചു. హిత్యుడైన ఓబేదేదో ఇంట్లో పెట్టి ఉన్నాడు. దేవుడు సోదరు కైవెత్తి పడి దేవుని స్తుతించాడు. ശ്രദ്ധിക്കുന്നില്ലേ? గమనించండి. ఓబేదేదోము ఈ పెట్టె എടുത്തോണ്ട് పోతానല്ല. అయితే ఓబేదేదోము ఈ యొక్క మందస్సును తీసుకువెళ్ళాడు. ఈ పెట్టె కొണ്ടുవച്ചു. ఈ యొక్క మందస్సును వారి ఇంట్లో పెట్టారు. గెత్తిల్ నాశనపరచబట్టగం. ఇదిగో గెత్తిలో ఆ నాశనము తీసుకొని వచ్చాడు. అస్తోతులు నాశనపరచబట్టగం. అస్తోతులు నాశనము తీసుకొని వచ్చాడు. ఎఫ్రాయిము నాశనపరచబట్టగం. ఎఫ్రాయిము నాశనము తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు చేయించబట్టగం. ఇశ్రాయేలు ఓడించిన మందస్సు ఇశ్రాయేలు చేయించబట్టగం. ఉస్సానే
మాంసం. ఓబేదోము എടുത്തോണ്ട് పోయినല്ല. అయితే ఓబేదోము తీసుకొని వెళ్ళాడు. దావీదు అక్కడ కొండవచ్చు. దావీదు తీసుకొని అక్కడ పెట్టాడట. నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పాడు. మనసులో వాళ్ళట. ఇదిగో ఆ యొక్క మనస్ఫూర్తిగా కాదు. రాజావాడు దావీదు. ఇదిగో రాజు దావీదు రాజు. ఇదిగో ఆయన ఆజ్ఞాపించాడు ఇంట్లో ఉండండి. ఇదిగో సాధువైన వ్యక్తి మోకాలండి ఆ మందసమును పుచ్చుకున్నాడు. ఏం రాయబడిందో తెలుసా? అక్కడ 3 నెలలు మాత్రమే ఉండేది. 20 సంవత్సరాలు ఉండేది. 3 నెలలు మాత్రమే ఉండేది. అక్కడ ఇలాగ రాయబడినది. యెహోవా యోబేదేమో అదైన వాటినన్నిటినీ ఆశీర్వదించాడు. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యొక్క శిలువను మోసినట్లయితే మనస్ఫూర్తిగా తీసి ఈ యొక్క పుస్తకమును ఎత్తుకున్న వారిని దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తాడు. అంత వాక్యం వాయితే వాసే తర్వాత మాట చదవండి. ఆ వాక్యത്തിന്റെ అడిగి వాలిക്കണം. യഹോവ ഓബേദ്ഏദോമിന്റെ കുടുംബത്തെയും അവരുടെ സകലത്തെയും അനുഗ്രഹിച്ചു എന്ന് ദാവീദ് രാജാവിന് അറിവ് കിട്ടിയപ്പോൾ നിങ്ങൾ ശ്രദ്ധിച്ചേ, യഹോവയുടെ പെട്ടകം നിമിത്തം, യഹോവയുടെ പെട്ടകം നിമിത്തം. ఇదిగో గమనించండి ప్రియులారా, యెహోవా యొక్క మందసము నిమిత్తము. നമ്മുടെ పిఎండి సార్ వరదలన్నడి 2 వర వరకണം. ఇక్కడ చదివిన మాట కింద మీరు గీతలు గీయండి. യഹോവയുടെ പെട്ടകം నిమిത്തം. ఇదిగో యెహోవా యొక్క మందసము నిమిత్తము. హైదరాబాద్ గారు ఎందుకు మనసులాగలే నేను പറയുന്നത്? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? യഹോവയുടെ പെട്ടകം నిమిత్తం, దేవుని మందసము నిమిత్తము. కన్ను గడియలు పిడిచో പറയണോ? చేతులు మీరు చెప్పగలరా? യഹോവയുടെ പെട്ടകം నిమిత్తం, దేవుని మందసము నిమిత్తము. ജ്ഞാനന്റെ കുഞ്ഞുങ്ങൾ അനുഭവിക്കുന്ന സാധനം നാം ഈ പെട്ടകം നിമിത്തം. దేవుడు ఆకుసువాడ పిల్లలు అనుభవించే ప్రతి వేళలో దేవుని యొక్క మందసము నిమిత్తమే. యేసు నిమిత్తమే. విదేశ రాజ్యത്ത് പ്രസംഗിക്കാൻ പോയി. ఈ యొక్క కొద్ది సంవత్సరాల క్రితం ఒక విదేశ రాజ్యములకు వెళ్ళాను. 30 ഭാഷയിൽ ഇതുപോലെ സന്നിധിപ്പുണ്ടായി. ఇలా 30 మంది పరిచారకులు ఆ యొక్క స్టేజ్లో కూర్చొని ఉన్నారు. അവരെല്ലാവരും ടൈയും കോട്ടും കെട്ടിയവരായി. వారందరూ కూడా టై కోట్ కట్టుకొని కూర్చున్నారు. ഞാൻ ഈ പ്രസംഗിക്കുന്ന ദേവദാസന്മാരൊക്കെ അവിടെ പ്രതികരണം ശ്രദ്ധിച്ച് പ്രസംഗിക്കുന്ന ആളാണ്. అయితే నేను వాక్య పరిచయం చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకుల యొక్క ఆ ముఖమును నేను చూస్తూ భావమును చూస్తూ నేను ഇവരെല്ലാം എനിക്ക് സപ്പോർട്ട് ചെയ്തുകൊണ്ടിരിക്കുകയാണ്. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ కూర్చున్నారు. ഞാൻ ഇവിടെ നോക്കിയപ്പോൾ 30 പാസ്റ്റർമാരുണ്ട്. నేను చూసినప్పుడు 30 మంది పరిచారకులు ఉన్నారు. ടൈയും കോട്ടും ഒക്കെയാണ് കെട്ടിയിരിക്കുന്നത്. వారు టై కోట్ వేసుకున్నారు. വന്നപ്പോൾ കാലിൽ കാലും കയറ്റി വെച്ച് అయితే వచ్చి కూర్చోగానే కాలు మీద కాలు పెట్టుకొని కూర్చున్నారు. PYP മത്സരത്തിൽ മാപ്പിളാണ്ടിരിക്കുന്നൊരിക്കുകയാണ്. అయితే PYP ఆ యొక్క పోటీలలో ఎలాగ మార్కులు వేయడానికి కూర్చుంటారో అలాగ కూర్చున్నారు. കുറെ നേരം ഞാൻ സഹിച്ചു. నేను కొన్ని నిమిషాలు దాన్ని చూసి నేను എനിക്ക് సహించాను. ഉപദേശിമാര് യോഗത്തിന് ഓപ്പണ്ണൊന്നും മിണ്ടാതിരിക്കുന്ന ഇഷ്ടമല്ല. అయితే ఆ పరిచారకులు దేవుని సంఘంలోనికి వచ్చి మాట్లాడకుండా నిద్రమత్తులో ఉన్నటువంటి వారిని చూస్తే నాకు అసహ్యం. ഞാൻ ചോദിച്ചത് നീ എന്നാത്തിന്റെ ഗമയെ കാണിക്കുന്നത്? అయితే నేను చెప్పాను, దేని హుంకును చూపిస్తున్నావు? എന്തുകൊണ്ട് ഗമയാണോ പോയി കാണിക്കുന്നത്? నువ్వు దేని యొక్క గర్భమును చూపిస్తున్నావు? നിന്റെ അപ്പൻ 60 രൂപ വിലയുടെ പുസ്തകം എടുത്തല്ലാതെ നിനക്ക് എന്തോ నీకు ఏమి అర్హత? నీ తండ్రి 60 రూపాయల ఈ పుస్తకమును తీసుకున్న అర్హత మాత్రమే కదా నీకు ఉన్నది. ഒരു വ്യക്തി പുസ്തകത്തെ ഉയർത്തിയാൽ ആ വ്യക്തിയെ പുസ്തകം ഉയർത്തും. ఇదిగో ఒక వ్యక్తి ఈ పుస్తకములో హెచ్చింపజేసినట్లయితే ఆ పుస్తకము ఆ వ్యక్తిని ఎంత హెచ్చింపజేస్తాడు. ഒരു കുടുംബം ഈ പുസ്തകത്തെ ഉയർത്തിയാൽ ആ കുടുംബത്തെ പുസ്തകം ഉയർത്തും. ఒక కుటుంబంలో ఈ పుస్తకం హెచ్చింపబడినట్లయితే ఈ పుస్తకము ఆ కుటుంబాన్ని హెచ్చింపబడుతుంది. സമൂഹം ഈ പുസ്തകത്തെ ഉയർത്തിയാൽ ആ സമൂഹത്തെ ഈ പുസ്തകം ഉയർത്തും. ఒక సమూహంలో ఈ పుస్తకం హెచ్చింపబడినట్లయితే ఈ పుస్తకం ఆ సమూహమును హెచ్చింపబడుతుంది. ഈ പുസ്തകമാണ് തന്റെ ఇదిగో ప్రతి ఒక్కరూ
പറയാറുണ്ട് నేను కేరళ అంతటా వెళ్ళి నేను వాక్యం ഞങ്ങൾ ഈ പെന്തക്കോസ്തിൽ വന്നത് ఇదిగో మేము పెంతెకోస్తులోనికి వచ్చినది പെന്തക്കോസ്തിലെ കാലം വന്നത് ఇదిగో పెంతెకోస్తులోనికి సమూహం వచ్చినది ഒരു സായിപ്പിനെ കണ്ടുകൊണ്ടല്ല ఒక గొర్రెని చూసి కాదు സായിപ്പിനെ റോഡ് കണ്ടുകൊണ്ടല്ല గొర్రె ఇచ్చే డాలర్ని చూసి కాదు ആരെങ്കിലും പെണ്ണിനെ കെട്ടിച്ചേർപ്പിടാന്ന് പറഞ്ഞിട്ടല്ല ఇదిగో అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తారని చెప్పి కాదు പറഞ്ഞിട്ടല്ല ఇదిగో డబ్బులు ఇస్తామని చెప్పి కాదు അമേരിക്ക വിടാന്ന് പറഞ്ഞിട്ടല്ല అమెరికాకు పంపిస్తామని ആശാരിപദേശിയുടെ നല്ലൊരു ദൈവദാസൻ കേരളത്തിലുണ്ട്. ఇదిగో ఆశ్చర్యోపదేశించినటువంటి గొప్ప దైవజనుడు కేరళ ప్రాంతంలో ఉన్నాడు. എനിക്ക് അദ്ദേഹം നല്ലവനാണ്. అయితే మీకు నచ్చకపోవచ్చు కానీ ఆయన గొప్పవాడు. അദ്ദേഹം പ്രസംഗം കേട്ടിട്ടുള്ള ദൈവം. అయితే ఆయన ప్రసంగాన్ని వినివారు చేతులెత్తండి. അദ്ദേഹം ആദ്യമായി അമേരിക്കയ്ക്ക് പോയപ്പോൾ ఆయన మొట్టమొదటిసారిగా అమెరికాకు వెళ్ళినప్పుడు ആദ്യമായി അമേരിക്കയിൽ പോയപ്പോൾ మొట్టమొదటిసారిగా ఆయన అమెరికాకు వెళ్ళాడు. അദ്ദേഹം വേദപുസ്തകം തലയിൽ വെച്ചു. అయితే ఆయన ఈ యొక్క పుస్తకాన్ని తీసి తల మీద పెట్టాడు. കഴുത്ത് നോ ഇംഗ്ലീഷ് എന്ന് എഴുതി കേട്ടു. అయితే మెడలో ఆ యొక్క నాకు ఇంగ్లీష్ రాదన్న మాటను ఆయన రాశాడు. എന്നോട് ഇംഗ്ലീഷ് പറയുന്നത്. అయితే నాకు ఇంగ్లీష్ లో చెప్పకూడదు అన్నాడు. തലയിൽ ബൈബിൾ, తల మీద బైబిల్ పెట్టుకున్నాడు. കഴുത്ത് നോ ഇംഗ്ലീഷ്, అయితే మెడలో ఏమో నో ఇంగ్లీష్, കയ്യിൽ ബ്രീഫ് കേസ്. అయితే చేతిలో బ్రీఫ్ కేస్. അത് താഴെ പറയുകയാണ്. ఆయన కిందికి వెళుతూ ఉన్నాడు. അപ്പൊ അത് സ്വീകരിക്കാൻ നിന്ന് ആൾ വിചാരിച്ചു. అయితే స్వీకరించడానికి ఎవరు కనపడలేదు. 20 മണിക്കൂർ ഫ്ലൈറ്റിനകത്ത് ചൂട് പിടിച്ചുകൊണ്ട് ബൈബിൾ എടുത്ത് തലയിൽ വെച്ചതാ. అయితే 20 గంటలు ఆ యొక్క ప్లేన్ లో కూర్చున్నాడు కనుక ఆయనకి బాగా వేడి కలిగిందేమో అందుకనే బైబిల్ తల మీద పెట్టాడు అని అనుకున్నాడు. വന്ന ആദ്യം വേദപുസ്തകം പിടിച്ചു. అయితే స్వీకరించడానికి వచ్చిన వ్యక్తి మొట్టమొదటిగా బైబిల్ పట్టుకున్నాడు. വിദേശ ഭാഷ നിങ്ങൾക്ക് അറിയാം. అయితే ఆయన మాటలు ఆయన భాష ఆయన పాడే భాష మీకు తెలుసు కదా. മാറിക്കണം. అయితే వెంటనే ఆ యొక్క పాస్టర్ గారు చెప్పారు పక్కకుండా ఆయన పక్కకుండా പറയാ ఇదిగో ఆ పాస్టర్ തലയ്ക്ക് ചൂട് പിടിച്ചിട്ട് ഈ ബൈബിൾ എത്തിയാൽ തലയിൽ വെച്ചതല്ല. నాకు వేడి కలిగినందున ఈ బైబిల్ తీసి తల మీద పెట్టలేదు. എന്നെ പോലുള്ള മൂത്താശാരിമാരുടെ കേരളത്തിൽ കിടന്ന് അച്ചായമാർക്ക് കോഴിക്കൂടും പത്തായപ്പോലെയും കഴിയുമ്പോൾ ഈ ലോകതലസ്ഥാനമായി ന്യൂയോർക്കിൽ ആശാരിപദേശി കാലൂട്ടാൻ കാരണം എന്റെ അപ്പന്റെ വെരിഫിക്കേഷൻ അല്ല, എന്റെ വെരിഫിക്കേഷൻ അല്ല, ഞാൻ ഈ പുസ്തകമല്ല. ఇదిగో కేరళ ప్రాంతంలో అనేకులు ఇదిగో ఆ యొక్క కోళ్లకు గూళ్ళు ఆ కుక్కలకు కట్టులు కట్టుకుంటేగా ఇదిగో నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇదిగో నా తండ్రి యొక్క క్వాలిఫికేషన్ చూసి కాదు, నాకు నా అర్హతలు చూసి కాదు, ఇదిగో మోసినట్టునే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడని చెప్పి പുസ്തകമാണ് മാറ്റം വരുന്നത് പറയാൻ തന്നെ ఈ పుస్తకమే నాకు నా కుటుంబంలో గొప్ప రూపాంతరంలో కలిగించిందని ధైర్యంతో చెప్పగలవారు లేదు. దేవుడు స్తుతించండి. ഏറ്റവും അധികം ആളുകളെ സ്വാധീനിച്ച ഒരു പാട്ടുണ്ട്. ఇదిగో కేరళ ప్రాంతంలో ఎక్కువ మందిని ఆకర్షించిన ఒక పాట ఉన్నది. നമുക്കൊക്കെ ഇഷ്ടമുള്ള ഒത്തിരി പാട്ടുകളുണ്ട്. అయితే మనకందరికీ కూడా ఇష్టమైన అనేక పాటలు ഈ ఉన్నాయి. നൂറ്റാണ്ടിൽ ഏറ്റവും അധികം ആളുകളെ സ്വാധീനിച്ച ഒരു പാട്ട്. అయితే కానీ ఈ యొక్క శతాబ్దంలో ఎందరో ఆకర్షించిన ఒక పాట. അറിയാതെ മൂടിപ്പോകുന്ന ഒരു പാട്ട്. అయితే తెలియకుండానే పాడే పాట. അത് ഞാൻ പാട്ട് നോക്കാം. అయితే ఈ పాడబోతున్నా. ചേച്ചികളെ ഇടന്നോർത്തു നോക്കിയാൽ നാറ്റമല്ലയോ പവിത്രൻ ജീവിതം മാറ്റിയല്ലോ ജീവിതത്തെ
ఈ మందసము ఎక్కడికి వెళ్ళినదో అక్కడంతా కూడా మార్పు కలిగినది. వచనం ఎక్కడికి చెందో మార్చము. ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళినదో అక్కడంతా కూడా మార్పు జరిగింది. యేసుక్రీస్తువిని సాన్నిధ్యం ఎక్కడికి చెందో మార్చము. అయితే యేసు ప్రభు యొక్క సన్నిధి ఎక్కడ దిగినదో అక్కడ దేవుని సన్నిధి దిగినది. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధి. ఎంతమంది దేవుని స్తుతించగలరు? അവിടെ പദം എഴുതിയിട്ടുണ്ട്. ఇక్కడ యోగ పదము రాయబడినది. ഓബേദേദോമിന്റെ കുടുംബത്തെ ദൈവം അനുഗ്രഹിക്കുന്നു എന്ന് കണ്ടപ്പോൾ ఓబేదేదోము వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని తెలియగానే దావీదు భూమి పెట్టకం విട്ടുകൊടുക്കണമെന്ന്. అయితే దావీదు తెలుసుకున్నాడు, మరలా ఈ మందసమును తీసుకున్నాడు. നിങ്ങൾ ശ്രദ്ധിച്ചാട്ട് గమనించండి, ഈ പെട്ടകം വന്ന നിന്റെ ജീവിതത്തിലെ മാറ്റം കണ്ടു വേണം പലരും ഈ പെട്ടകം എടുക്കാൻ. ఇదిగో నీ జీవిత మందసమును మోసినందున నీకు కలిగిన మార్పును చూసి మిగతా వారి మందసమును మోయడానికి రావాలి. యేసు ഉണ്ടെന്ന് പറയുന്ന, యేసు ఉన్నాడని చెబుతున్నా, കൃപ ഉണ്ടെന്ന് പറയുന്ന, కృప ఉన్నదని చెబుతున్నా, രക്ഷിക്കപ്പെട്ടെന്ന് പറയുന്ന, రక్షణ పొంది ఉన్నాడని చెబుతున్నా, വീട്ടിലൊരു മാറ്റം ഇല്ലെങ്കിൽ പിന്നെ ഈ പെട്ടകം നദി വരും. నీ ఇంటిలో ఎటువంటి మార్పు లేకపోతే ఈ మందసమును మోయడానికి ఎవరు వస్తారు? యేసుని രക്ഷിതാവായി സ്വീകരിച്ചെന്ന് പറയുന്ന, యేసుని రక్షకుడిగా స్వీకరించామని చెప్పి, അഭിഷേകം പ്രാപിച്ചെന്ന് പറയുന്ന, అభిషేకమును పొందామని చెప్పి, നിന്റെ വീട്ടിലെന്തും ബഹളവും തന്നെത്താനിടിയുമാണെങ്കിൽ ആരെയും പെട്ടെന്ന് നോക്കി വരും. నీ ఇంటిలోనే గొడవ, నీ ఇంటిలోనే గొడవ ఉన్నట్లయితే ఈ యొక్క మందసమును మోయడానికి ఎవరు వస్తారు? കൃപയിൽ ആരാധിക്കുന്നു പറയുന്ന നിന്റെ സഭയിൽ ബഹളോടിയും തല്ലിപ്പായും ബഹളമായി ആരെയും പെട്ടെന്ന് നോക്കി വരും. ఇదిగో కృప ఒకటి చెప్పే ఈ సంఘములో జరిగే కార్యక్రమంలో అదే విధముగా కమిటీలో గొడవలు జరుగుతున్నప్పుడు అది చూసి ఈ సంఘంలోకి ఎవరు వస్తారు? యేసు నిന്റെ ഭവനത്തിൽ വന്ന മാറ്റം കണ്ടുവരും. പലരും പെട്ടവർക്ക് యేసు నీ కుటుంబంలో రావాలి. యేసు కలిగిన మార్పును చూసి మిగతా వారి మందసమును మోయడానికి రావాలి. എല്ലാവർക്കും കരമടിച്ച് ദൈവത്തെ സ്തുതിക്കാൻ ശക്തിയോടെ നമ്മുടെ ജീവിതത്തിലെ മാറ്റം കണ്ടുവരണം. പലരും ഈ പെട്ടകം അന്വേഷിച്ചു വരാൻ. ఇదిగో మన జీవితంలో కలిగిన మార్పును చూసే మిగతా వారి మందసమును మోయడానికి రావాలి. വിദ്വാൻമാർ യേശുവിനെ അന്വേഷിച്ചതിനെ ആരാധിക്കാൻ വേണ്ടിയായി. ఇదిగో జ్ఞానులు యేసుని ఎందుకు వెతికారంటే ఆయన ఆరాధించడానికి. 10ാം വാക്യത്തിൽ അവരവിടെ ചെന്ന് യേശുവിനെ ആരാധിക്കുന്നതാണ്. ఇదిగో 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, అక్కడికి వెళ్ళి వారు ఆరాధించగలిగారు. నిశ్చల పాత్రങ്ങളെ തുറന്ന് അവന് കാഴ്ചവെച്ചു. ఇదిగో వారు తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క పాత్రను తెరిచి వారిని ఆయన పూజించి వారి ముందు చేసి పెట్టారు. അമ്മയായ മറിയോട് കണ്ട് അവനെ നമസ്കരിച്ചു. ఇదిగో తల్లి అయిన మరియను చూసి సాగిలపడి నమస్కరించారు. അവനെ നമസ്കരിച്ചെന്നല്ല, వారిని పూజించారని రాయబడలేదు. അവർക്ക് കാഴ്ചവെച്ചെന്നല്ല, ఇదిగో వారికి కానుక పెట్టారని రాయలేదు. അവനെ കാഴ്ചവെച്ചു. ఇదిగో ఆయనకు కానుకగా పెట్టారు. അവനെ ആരാധിച്ചു. ఆయనను ఆరాధించారు. Worship is the worship. യോഗ്യനായവനെ ആരാധിക്കുന്നവൻ ആരാധന. ఇదిగో యోగ్యుడైనవారిని ఆరాధించదే ఆరాధన. യോഗ്യതയെ ആരാധിക്കുവാൻ ഈ പട്ടണത്തിൽ ദൈവമെന്ന കൃപയ്ക്കായി ദൈവത്തിന്റെ സ്തുതി. అర్హతగా కలిగిన వారిని ఆరాధించేటువంటి ఆ గొప్ప భాగ్యమును కలిగి ఉన్నాము మనము. അവർക്ക് ദൈവത്തെ ബഹുമതപ്പെടുത്താൻ കഴിയും. ఇటువంటి దేవుని స్తుతించగలుగుతున్నాం. ഒന്നേ, യേശുവിനെ ആരാധിക്കാൻ വേണ്ടി തിരയുന്നവർ. ఇదిగో మొట్టమొదటిగా యేసుని ఆరాధించే నిమిత్తమై వెతికేవాడు. രണ്ടാമതായി రెండవదిగా 13ാം വാക്യത്തിൽ ఆ 11వ వచనం, യേശുവിനെ തിരയുന്ന രണ്ടാമത്തെ കൂട്ടരെ കാണാം. ఇదిగో యేసుని వెతుకుతూ రెండవ గుంపును చూడగలుగుతారు. ഏതൊരു ഭാഷ വായിച്ച 2:13 വാക്യം വായിച്ചാൽ వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువుని సంహరింపవలెనని ఆయన వెతుకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ഹേരോദാവ് യേശുവിനെ അന്വേഷിക്കുന്നു. ఇదిగో హేరోదు యేసుని వెతుకుతున్నాడు. എന്തിനു വേണ്ടിയാണ്? ఎందుకోసమండి എന്ന് പറഞ്ഞ് చెప్పండి. എന്തിനു വേണ്ടിയാ? ఎందుకోసము? കൊല്ലുവാൻ. చంపడానికి. സമയത്തിന് മുമ്പ് കൊല്ലുവാൻ. ఇదిగో సమయం కాకమునుపే చంపడానికి. സമയത്തിന് മുമ്പ് ഒതുക്കി കളയുവാൻ. ఇదిగో సమయం కాకమునుపే అతని సంహరించాలని. രാത്രി കമ്പി വന്ന ദൈവമില്ലേ, ఇదిగో ఈ రాత్రి ఎంతో ఇబ్బందుల్లోనికి వచ్చిన దేవుని బిడ్డలారా, പരിശുദ്ധാത്മാവിനെ വിളിച്ചു പറയാം. పరిశుద్ధాత్మలో నేను సెలవిస్తున్నాను. സമയത്തിന് മുമ്പ് ഒതുക്കി കളയുവാൻ അന്ധകാര വ്യാപാരത്തിന് കഴിയില്ല. సమయం కాకమునుపే నిన్ను నశింపజేయడానికి ఎటువంటి అంధకారపు శక్తులకు సామర్థ్యం లేదు. വിശ്വസിക്കുന്ന ശരീരം സ്വതന്ത്രത. ఇదిగో దేవుని దేవుని స్తుతించండి. നിങ്ങൾ മനസ്സിലാക്കി തരാം. ఇంకో మాట చెబుతాను.
ഇഷ്ടപ്പെടുത്താൻ നിന്നെ കൊണ്ട് ദൈവം എന്തെല്ലാം ഭൂമിയിൽ ചെയ്യുവാൻ ആഗ്രഹിക്കുന്നുവോ ആ ശുശ്രൂഷ നിവർത്തിക്കാതെ നിന്നെ കൊണ്ടുപോകുമ്പോൾ മരണത്തിന് കഴിയില്ല. ఇదిగో నీ ద్వారా ఏ పరిచర్య పరలోకమందున్న దేవుడు చేయగోరుతున్నాడో చేయించగోరుతున్నాడో అది చేయకపోతే శత్రువు నిన్ను సంహరించాడు. എവിടെ ഭരിക്കണമെന്ന്, എപ്പോൾ ഭരിക്കണമെന്ന്, എങ്ങനെ ഭരിക്കണമെന്ന് പിശാചുകൾ തീരുമാനിക്കുന്നത് സ്വർഗ്ഗത്തിലെ ദൈവമാണ് തീരുമാനിക്കുന്നത്. ఒక దేవుని బిడ్డ ఎక్కడ సావాలో ఎక్కడ తన జీవితం అంతమొందించుకోగానే శత్రువైన సాతాను కాదు నిర్ణయించేది, దేవుడు నిర్ణయిస్తాడు. അവരുടെ ക്യാൻസർ ആവട്ടെ, ഡയബറ്റീസ് ആവട്ടെ, ബ്ലഡ് പ്രഷർ ആവട്ടെ, ഹാർട്ട് അറ്റാക്ക് ആവട്ടെ, നീ യേശുവിനെ അഭിഷേകമുള്ളവരാകട്ടെ. ക്യാൻസർ ആവട്ടെ, ഹാർട്ട് അറ്റാക്ക് ആവട്ടെ, ക്യാൻസർ, ഹാർട്ട് അറ്റാക്ക് എത്ര വലിയ അനുഭവിക്കാതെ നിനക്ക് കൊണ്ടുപോകാൻ കഴിയില്ല. అలాగే క్యాన్సర్ రాని, డయాబెటిస్ రాని, జీవితంలో హార్ట్ అటాక్ రాని, కానీ క్యాన్సర్ తో డయాబెటిస్ తో హార్ట్ అటాక్ తో వచ్చాడు. ఇదిగో యేసు యొక్క పరిచర్య తుదముట్టించుకుంటా నీవు నన్ను ఏర్పించలేవు. ഉയർത്തിയാണ് ദൈവത്തെ സ്തുതിച്ച് വിശ്വാസം. దేవుడు స్తుతించండి. ദാനിയേൽ പ്രവാചകന്റെ പുസ്തകം దానియేలు ప్రవచన గ్రంథం 6-ാം അധ്യായം 28-ാം വാക്യം. 6వ అధ్యాయం 27వ എന്നാൽ ദാനിയേൽ ദാനിയേൽ ദാരിയാവേശിന്റെ വാഴ്ചയിലും ആ പാർസി രാജാവായ കോരേസിന്റെ വാഴ്ചയിലും സുഖപ്പെട്ടിരുന്നു. മതി ഇന്ന് വായിച്ചു കൊടുത്ത തമിഴില് మాదిరకి వారసుల యొక్క పద్ధతి అనుసరించి తిరుమల శాస్త్రంలో ఉన్నట్టు దాని మీద సంతకం చేయని మనవి చేసింది. എന്നാലെന്നൊരു പദമുണ്ട്. అక్కడ ఒక పదము రాయబడింది. മൂന്ന് രാജാക്കന്മാരുടെ പേര് എഴുതിയിട്ടുണ്ട്. అక్కడ ముగ్గురు రాజుల పేరు రాయబడినది. 5 രാജാക്കന്മാരുടെ കാലത്ത് ദാനിയേൽ സുഖപ്പെട്ടിരുന്നു. 5 రాజుల కాలంలో ఈ దానియేలు దేవుని కొరకు వాడబడ్డాడు. ഒന്ന് നെബൂഖദ്നേസർ, మొట్టమొదటిగా నెబుకద్నెజరు, രണ്ട് బెల్షస్సర్, రెండోదిగా బెల్షస్సరు, മൂന്ന് ദാരിയാവേശ്, మూడోది దారియావేషు, നാല് കോരേശ്. నాలుగో కోరేషు. നല്ല ശ്രദ്ധിക്കുന്നുണ്ടോ? మీరు వింటున్నారు కదా? ദൈവത്തിന്റെ അഭിഷേകനായ ദാനിയേൽ దేవుని అభిషేకుడైన దానియేలు ബാബിലോണിൽ ചെന്ന കാലം മുതൽ బబులోను వెళ్ళిన కాలం నుండి അവരെ ഒതുക്കുവാൻ, ఆయన చంపివేయడానికి, അവരെ ഒതുക്കുവാൻ, ఆయన తీసివేయడానికి, അവരെ ഇല്ലായ്മ ചെയ്യുവാൻ, అతను లేకుండా അവരെ చేయడానికి, ഓടിച്ചു കളയുവാൻ అతన్ని పరిగెత్తించడానికి അവർ പരിശ്രമിച്ചു. അവരെ అనేకులు తీర్మానించారు. അവരെ ഒതുക്കാൻ നോക്കിയവരെ തമ്പുരാൻ ഒതുക്കി. ఇదిగో అతన్ని నశింపజేయడానికి వారిని ప్రభువు వారిని నశింపజేశారు. അവരെ പറത്താൻ നോക്കിയവരെ തമ്പുരാൻ പറത്തി. ఇదిగో అతన్ని పంపించివేయడానికి చూసిన వారిని ఆయన వారిని పంపించివేశారు. രാജാക്കന്മാർ മാറിക്കൊണ്ടിരുന്നു. రాజులు మారుతూ ఉండేరు. ദൈവത്തിന്റെ അഭിഷേകത്തെ അവർ നിർത്തി. ఇదిగో దేవుడు అభిషేకం చేశాడు. ദൈവത്തിന്റെ ദാസന്മാരെ, దేవుడి దాసులారా, ദൈവമേ, దేవుడే ദൈവത്തിന്റെ സ്ഥലത്ത് നിർത്താൻ തീരുമാനിച്ചാൽ దేవుడి యొక్క స్థలంలో నిలబెట్టడానికి నిర్ణయించినట్లయితే പറത്താൻ നോക്കുന്നവരെ ദൈവം പറത്തും. ദൈവം നിർത്തും. ఇదిగో నిన్ను లేకుండా చేసేవారిని ఆయన లేకుండా చేస్తాడు. നിന്നെ ഒതുക്കാൻ നോക്കുന്നവരെ ദൈവം ഒതുക്കും. നിന്നെ നിർത്തും. నిన్ను హతము చేయడానికి చూసేవారిని ఆయన హతము చేస్తాడు. വിശ്വാസമുള്ളവരെ വിശ്വാസമുള്ളവരെ విశ్వాసులందరూ కాపాడుకోండి. സംസാരിക്കുന്ന വിശ്വാസമുള്ളവരെ ചുരുക്കുക. ఇదిగో దేవుడు మాట్లాడుతున్న వారు దేవుడిని స్తుతించండి. ഇന്ന് ഇതിഹാസമായി പറയുന്നു. రాత్రి అందు దేవుని దాసులను నడుస్తున్నారు. ഇതിന്റെ ദേശത്ത് നിങ്ങൾ വൃത്തിയാക്കി. ఇంకొక దేశంలో దేవుడు నిలబడినట్లయితే ഒരു മന്ത്രവാദിക്കും ഒരാഭിചാരകനും ഒരു ശുശ്രൂഷകനും നിന്നെ പ്രാർത്ഥന കഴിയില്ല. ఇదిగో ఏ మంత్రులకు ఏ మంత్రవాదులకు నిన్ను ఏమీ చేయలేరు. നിന്നെ കൊണ്ട് ദൈവം ചെയ്യുവാൻ ഉദ്ദേശിക്കുന്ന ശുശ്രൂഷ പൂർത്തീകരിക്കാതെ നിന്നെ ഓടിച്ചു കഴിയുക ഒരു ശക്തി കഴിയില്ല. దేవుడు నీకు అప్పగించిన పరిచర్య సుగమతించకుండా నిన్ను పరిగెత్తింపజేసే ఏ శత్రువుతో నిన్ను ఎదిగి ఆయన పంపించున్నాడు. നിന്നെ കൊണ്ട് ദൈവം ഈ ഭൂമിയിൽ ചെയ്യുവാൻ ആഗ്രഹിക്കുന്നത് തന്നെയാണ്. నిన్ను దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చేంత వరకు മരണത്തിനെ കൊണ്ടുപോകാൻ കഴിയും. మరణము నిన్ను తీసుకొని వెళ్ళదు.
ఇదిగో నేను ఒక కన్వెన్షన్ లో మాట్లాడుతున్నప్పుడు ఇలాగ చెప్పాను. అయితే కేరళ ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఆయన పేరు విఎన్ థామస్ గారు. అయితే కానవచన్ గారు నాకు ఎంతో పరిచయిస్తుడు. నేను ఎంతగానో ఆయన రెస్పెక్ట్ చేస్తూ అయితే విఎం థామస్ గారు ఆయన ఎంతోగానో బలహీనుడిగా ఉండేవాడు. ఆయన వేదిక మీదకి తీసుకొని రావాలి, అక్కడ నిలబెట్టాలి. కానీ ఆయన వేదిక మీదకి వచ్చి వాక్య పరిచయం చేస్తూ ఉన్నప్పుడు అగ్ని నాళములు ఆయన నోటి నుండి వెళ్ళేది. ఇదిగో ఆయనతో బలహీనుడై ప్రయాణం చేస్తూ ఉండగా ఆ కానవచన్ గారు ఆయన ఇలాగన్నారు, ఆ తోమా గారు కొంత విశ్రాంతి కావాలి కదా, ఇదిగో ఇన్ని ప్రోగ్రాంలు మీరు తీసుకోవాలి. అయితే విఎం థామస్ గారు కానవచన్ గారు ఇలాగన్నారు, కానవచన్ గారు నిన్నకి తచ్చుబడికారా అయితే మీరందరూ కూడా ఈ యొక్క డైలీ మీరు కూలి పని చేసుకునేవాడు. అయితే రోజు పని చేసి జీతం తీసుకునేవాడు, డబ్బు తీసుకునేవాడు. కానీ నేను నిబంధన చేసినటువంటి పని వ్యక్తిని కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని చేసేవాడు. అయితే ఈ యొక్క రోజు జీతం పుచ్చుకునేవాడు, సాయంకాలం వరకు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీతం పని ముగించుకొని ఆయన త్వరగా పని తీరాదు పని ముగించి వేయకుండా దేవుడు తీసుకొని దైవం పూర్తీకరించిన ఉద్దేశించిన పని తీర్కాలని సంపూర్తి చేయకుండా ఆయన తన ఇంటికి నిన్ను తీసుకొని వెళ్ళాడు. అది 88 88 ఉండుతాడు. అయితే 88 వయసులో ఇదిగో 88 సంవత్సరాలు అయితే 88 సంవత్సరాలు అయిపోయినప్పుడే తీసుకొని వెళ్తాడు. 48 ఉండు. అయితే 48లో అయిపోతే 48 వెంటనే తీసుకొని వెళ్తాడు. 68లో దిగదు 68లో ఉండదు. 68లో ఒకవేళ పూర్తి అవునట్లయితే 68లోనే తీసుకొని వెళ్తాడు. అయితే వెంటనే అయిపోతే వెంటనే తీసుకెళ్తాడు. ఆయన స్వతంత్రం దేవుడు చూపించట్లేదు. ఇదిగో పని అయిపోతే వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. పని అవ్వకుండా ప్రభువు నిన్ను తీసుకొని వెళ్ళడు. నేను యవనస్తులతో ఇలాగ అయితే నేను 90 సంవత్సరాలు వరకు జీవిస్తాను ఎవరు కూడా చెప్పకూడదు. పని అయిపోగానే ప్రభు మనని తన చెంతకు పిలుస్తాడు. ఇదిగో పని అవ్వకుండా ప్రభు మనని తీసుకొని వెళ్ళడు. సౌదీ అరేబియాలో నేను వాక్య పరిచయం చేస్తూ ఉండగా ఇలాగ చెప్పాను, ఇదిగో మీరు హతసాక్షులు అవ్వాలని దేవుడు పద్ధతి వేసిన ఇదిగో సౌదీ అరేబియాలో ఉగాండాలో వెళ్ళినా అక్కడ నువ్వు హతసాక్షి అవ్వాలంటే అక్కడ కూడా అవుతావు. ఇదిగో 80 సంవత్సరాల వరకు జీవించి దేవుని కొరకు వాడబడాలని దేవుడు నిన్ను నియమించినట్లయితే నీలో నుండి ట్రక్కు వెళ్ళినా నీవు చావు. ట్రక్కు వెళ్ళినా నీవు చావు. మనలో నెరవేర్చబడేది సాతాను యొక్క ఆలోచనలు, తలంపులు కాదు, దేవుని తలంపు. ఇదిగో నేను చెప్పేది మీ అంతరంగంలోకి ప్రవేశించాలి. ఇదిగో యేసుని వెతుక్కుంటూ వచ్చిన మొదటి గుంపు അവനെ ആരാധിക്കുവാൻ തെരഞ്ഞവരായിരുന്നു. ఆయన్ని పూజించడానికి ఆరాధించడానికి వెతికినవారు. యేసునే രണ്ടാമത്തെ കൂട്ടം. అయితే యేసుని వెతికిన రెండవ గుంపు సమయത്തിന് മുമ്പ് അവനെ ഒട്ടിക്കളയാൻ തെരഞ്ഞവരായിരുന്നു. సమయమునకు మునుపే అతన్ని నాశనం చేయాలనుకున్నవారు. యేసునే തെരഞ്ഞ മൂന്നാമത്തെ കൂട്ടം. ఇదిగో యేసుని వెతికిన మూడవ గుంపు ഉൽപ്പത്തി പുസ്തകം 2వ అధ్యాయం 40 లూకాసు విశేషం 2:41. లూకాసు సువార్త 2వ అధ్యాయం 41వ వచనం నుండి. తెలుగు వాయిస్ చెప్పి నేను మలయాళం പറഞ്ഞോളാം.
పెసహ పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడిక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సముఖంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నేలవైన వారిలోనూ ఆయన్ను వెతుకుచుండిరి. ఇదిగో యేసును వెతికిన మూడవ గుంపు ఎవరండి? ఇదిగో యేసు తల్లిదండ్రులు. കയ്യിലുണ്ടായിരുന്ന കർത്താവിനെ കളഞ്ഞിട്ട് തപ്പി നടക്കുക. ఇదిగో చేతుల్లో ఉన్నటువంటి ప్రభువుని పారేసుకున్నారు, ఇప్పుడు వెతుకుతున్నారు. വന്നിട്ടുണ്ട്. ఇదిగో ఈ రాత్రి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. കൂടെ ഉണ്ടായിരുന്ന കർത്താവിനെ, കയ്യിലുണ്ടായിരുന്ന കർത്താവിനെ കളഞ്ഞിട്ട് തപ്പി നടക്കുക. ఇదిగో చేతుల్లో ఉన్నటువంటి ప్రభువుని, కూడా ఉండినటువంటి ప్రభువుని పారేసుకున్నారు, ఇప్పుడు వెతుకుతున్నారు. ഉണ്ടായിരുന്ന അഭിഷേകം കളഞ്ഞിട്ട് നടക്കുക. ఇదిగో ఉన్న అభిషేకమును పోగొట్టుకోవడం കൂടെ കൂടെ ഞങ്ങളെ ഇളക്കേണ്ടി വരുന്ന സ്തോത്രം. అందుకనే కదా మధ్య మధ్యలో మిమ్మల్ని పొడవలసి వస్తుంది. ఇదిగో స్తుతించండి, നഷ്ടപ്പെട്ട ദൈവകൃപകൾ ഈ ദിവസങ്ങളിൽ മടക്കി മേടിക്കുന്ന ദിവസമായി മാറണം. ఇదిగో నీవు నష్టపరుచుకున్న దేవుని కృప ఆత్మీయతను పొందుకునే దినమై ఉండాలి. దేవుని శక్తితో దేవుని స్తుతించగలరు. దేవుని స్తుతించగలరు. అందరూ కూడా నామముఖం వైపు చూడండి. യേശുവിന്റെ അമ്മയപ്പന്മാർ പതുപോലെ യെരൂശലേമിൽ ഉത്സവത്തിന് പോയി. ఇదిగో ఏటేటా వెళుతూ వాడిక చొప్పున వెళ్ళేటువంటి పండుగకు యేసు తల్లిదండ్రులు వెళ్ళారు. ആരെയും കൊണ്ടുപോയി? ఎవరు తీసుకొని వెళ్ళారు? ആരെയും കൊണ്ടുപോയി? ఎవరు తీసుకొని వెళ్ళారు? യേശുവിനെയും കൊണ്ടുപോയി. యేసును కూడా తీసుకొని వెళ్ళారు. പൈതലായ യേശുവിനെയും കൊണ്ടുപോയി. శిశువైన యేసుని కూడా తీసుకొని వెళ్ళారు. അപ്പനും അമ്മയെ ആരാധിക്കാൻ പോയപ്പോൾ ఆ తల్లిదండ్రులు ఆరాధించడానికి వెళ్ళినప్పుడు മോനെയും കൊണ്ടുപോയി. ఇదిగో బాలుడైన యేసుని కూడా తీసుకొని వెళ్ళారు. എന്റെ ഭാഷയിൽ പറഞ്ഞാൽ నా భాషలో చెబితే അപ്പനും അമ്മയെ ആരാധനയ്ക്ക് പോയപ്പോൾ తల్లిదండ్రులు ఆరాధనకు వెళ్ళినప్పుడు മോനെയും ട്യൂഷൻ സെന്ററിൽ കൊണ്ടുപോയിട്ട് പോയില്ല. ఇదిగో కుమారుని ట్యూషన్ సెంటర్ కు పంపించలేదు. അപ്പനും അമ്മയെ ആരാധനയ്ക്ക് പോയപ്പോൾ తల్లిదండ్రులు ఆరాధనకు వెళ్ళినప్పుడు టీవీ ഓൺ ആക്കിയിട്ടിട്ട് മോനെ അവിടെ എടുത്തിട്ട് പോയില്ല. ఇదిగో టీవీ ఆన్ చేసి కుమారుని ముందు కూర్చోబెట్టి వెళ్ళలేదు. അപ്പനും അമ്മയെ ആരാധനയ്ക്ക് പോയപ്പോൾ తల్లిదండ్రులు ఆరాధనకు వెళ్ళినప్పుడు കമ്പ്യൂട്ടർ ഓൺ ആക്കി కంప్యూటర్ ఆన్ చేసి ഇത് കളിച്ചോന്ന് പറഞ്ഞ് എടുത്തിട്ട് പോയില്ല. ఆడుకోమని చెప్పి వెళ్ళలేదు. നീ ആരാധിക്കുന്നിടത്ത് നിന്റെ സ്ഥാനങ്ങളിൽ ദൈവത്തെ ആരാധിക്കണം. నీవు ఆరాధించే చోటు నీ కుమార్తెలు ఆరాధించాలి. ഇവരുടെ വാദം സ്വന്തം പറയേണ്ടതും ఎంతమంది దేవుని స్తుతించాలి. ఇదిగో నీవు సేవించి ఆ దేవుని పరముగా సేవించాలి. നിന്റെ തലമുറ നിന്നെ ഫോളോ ചെയ്യുന്നുണ്ടെന്ന് ഉറപ്പ് പ്രാപിക്കണം. నీ సంతానం నిన్ను వెంబడిస్తూ ఉన్నాడని నీవు రుజువు చేసుకొనవలెను. നിന്റെ മക്കൾ നിന്റെ കൂടെ ഉണ്ടെന്ന് ഉറപ്പ് പ്രാപിക്കണം. నీ పిల్లలు నీతో కూడా ఉన్నారని నీవు చూసుకొనవలెను. കുഞ്ഞുങ്ങൾക്കായി ഞാൻ ദൈവത്തെ സ്തുതിക്കുക. ഇവിടെ ഉണ്ടായിരുന്നു. కానీ ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారా? പിള്ളേരുടെ പോയി. పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారు? നീ സേവിക്കുന്ന ദൈവത്തെ നിന്റെ തലമുറ സേവിക്കണം. నీవు సేవించే ఆ దేవుణ్ణి నీ పిల్లలు కూడా సేవించాలి. നീ ആരാധിക്കുന്നത് നിന്റെ തലമുറ ദൈവത്തെ സേവിക്കണം. నీవు ఆరాధించే చోటే నీ పిల్లలు కూడా ఆరాధించాలి. ന്യൂ ജനറേഷനിൽ പോയെന്ന് ഇവിടെ ഒന്നും പറയരുത്. అది వాళ్ళు న్యూ జనరేషన్ సంఘానికి వెళ్ళారు. നീ മുട്ടുകുത്തി ആരാധിക്കുന്ന വാളിൽ നിന്റെ മുമ്പിൽ നിന്ന കുഞ്ഞുങ്ങൾ മുട്ടുകുത്തി ആരാധിക്കട്ടെ. నీవు మోకరించి ఆరాధించి అదే చోటు అదే ఆలయము ఈ పిల్లలు కూడా మోకరించి ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 12వ നാമസ്ഥാപിക്കാൻ തിരഞ്ഞെടുപ്പെട്ട സ്ഥലത്ത് നീയും നിന്റെ പുത്രന്മാരും നിന്റെ ഭർത്തൃദേവിനും സന്തോഷിക്കണം. ఇదిగో మీరు మీ కుమారుని కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తులు మీ పాలైన స్వాస్థ్యమైన పొందక మీ ఇంట్లో ఉండి లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. സന്തോഷിക്കണം. ఇదిగో మీ పిల్లలు కూడా సంతోషించవలెను. ఇక్కడ గమనించండి. 128 సంకీర్తనం వాక్యం. 128వ కీర్తన పుస్తకం തുറക്കരുത്. ఆ వాక్యం తెరవకండి. നിങ്ങൾ കാണാതെ പറഞ്ഞു. చూడమని చెప్పండి. തെലുങ്കിലും പറഞ്ഞു. తెలుగులోనే చెప్పండి. മലയാളത്തിൽ പറഞ്ഞു. ഭയപ്പെട്ട് അവരുടെ വഴികളിൽ നടക്കുക. നിന്റെ കൈയുടെ അധ്വാനപരം. നീ ഭാഗ്യവാൻ. നിന്റെ ഭാര്യ നിന്റെ വീട്ടിനകത്ത്. അടുത്തത് പറഞ്ഞു നിന്റെ മക്കൾ തെറ്റി. നിന്റെ മക്കൾ അത് കറക്റ്റ്. മുമ്പ് എന്താ പറഞ്ഞു? നിന്റെ മക്കൾ
മേശയ്ക്ക് പറ ദേവദാസൻ. നിന്റെ ఇదిగో മക്കൾ ఇక్కడ మనం నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు നിന്റെ മക്കൾ മേശയ്ക്ക് ചുറ്റുമല്ല, నీ పిల్లలు భోజనపు బల్లపు చుట్టూ നിന്റെ కాదు. മേശയ്ക്ക് ചുറ്റും. నీ భోజనపు బల్లపు చుట్టూ. മക്കൾ മേശയ്ക്ക് ചുറ്റുവാ, ఇదిగో పిల్లలు ఆ బల్ల చుట్టూ ఉన్నారు. അവനവന്റെ മേശയ്ക്ക് ചുറ്റും. ఇదిగో వారి వారి బల్ల చుట్టూ ఉన్నారు. ഒന്നുകിൽ ഒരു ടാബ്, ఇదిగో ఒకవేళ ట్యాబ్ ఉంటుంది, അല്ലെ ഒരു കമ്പ്യൂട്ടർ, లేకపోతే కంప్యూటర్, അല്ലെ ഒരു ഐഫോൺ. లేకపోతే ఐఫోన్. പുത്തര പരിപാടി. ఇదిగో ఇలా మొక్కటమే పని. ആരാധനയ്ക്ക് നല്ലൊരു പുത്തര. ఇదిగో ఆరాధన వచ్చినా ఇదే మొక్కటం. നിന്റെ മക്കൾ അവനവന്റെ മേശയ്ക്ക് ചുറ്റുമല്ല, നിന്റെ മക്കൾ നിന്റെ മേശയ്ക്ക് ചുറ്റുമാണ്. ఇదిగో నీ పిల్లలు వారి వారి బల్ల చుట్టూ కాదు, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఉండాలి. ఎంతమంది దేవుని స్తుతించగలరు? വലിയ സമ്പന്ന രാജ്യത്തെ ഞാൻ പ്രസംഗിച്ചപ്പോ నేను గొప్ప సంపన్నము కలిగిన రాజ్యమునికి వెళ్ళి వాక్యం ప్రకటించలేదు. నేను ఇలాగ చెప్పాను. ഞാൻ ഇങ്ങനെ പറഞ്ഞു, నేను ఇలాగ చెప్పాను. നിന്റെ മുമ്പിൽ നിന്ന് ആരാധിക്കുന്ന കുഞ്ഞുങ്ങൾ ఇదిగో నీ ముందు కూర్చుని ఆరాధించి ఈ పిల్లలు ഒരു 15 വർഷം കഴിഞ്ഞു 15 సంవత్సరాలు గడిచిన తర్వాత നിന്നോടൊപ്പം ഉണ്ടെങ്കിൽ వారు నీతో పాటు ఉంటే എന്റെ അമേരിക്ക രക്ഷപ്പെട്ടു, ఇదిగో మీ అమెరికా రక్షణ നിന്റെ పొందుతుంది, കാനഡ രക്ഷപ്പെട്ടു, మీ కెనడా రక్షణ നിന്റെ పొందుతుంది, ദുബൈ രക്ഷപ്പെട്ടു, దుబాయ్ రక్షణ നിന്റെ పొందుతుంది, ഹൈദരാബാദ് രക്ഷപ്പെട്ടു. హైదరాబాద్ రక్షణ పొందుతుంది. നിന്റെ തലമുറ നിന്റെ കൂടെ ഇല്ലെങ്കിൽ ఇదిగో నీ పిల్లలు నీతో పాటు നിന്റെ లేకపోతే കാനഡ വട്ടപൂജ്യം. ఇదిగో మీ కెనడా సున్నా. ദൈവം നിന്നെ അനുഗ്രഹിച്ചതിന്റെ തെളിവ് దేవుడు నిన్ను ఆశీర్వదించాడనే రుజువు. നിന്റെ കെട്ടിടത്തിന്റെ വെളുപ്പമല്ല, ఇదిగో నీకున్నటువంటి ఇది యొక్క గొప్పతనము కాదు, നിന്റെ കാറിന്റെ വിലയല്ല, ఇదిగో నీకున్నటువంటి కార్యం നിന്റെ ബാങ്ക് ബാലൻസ് അല്ല, ఇదిగో నీకున్న బ్యాంకు బ్యాలెన్స్. നീ സേവിക്കുന്ന ദൈവത്തെ നിന്റെ ഭാവം സേവിക്കുക. నీలో నువ్వు సేవించే, నీవు ఆరాధించే దేవుడిని నీ బిడ్డలు ఆరాధించాలి. നീ എടുത്ത പുസ്തകം നിന്റെ ഭാവം എടുക്കുന്നതാ. ఇదిగో నీవు తీసుకున్న నీ పుస్తకము నీ పిల్లలు కూడా తీసుకురాలి. ദൈവം മരിച്ച ദൈവത്തെ സ്മരിച്ചേ. ఇదిగో దేవుడిని స్తుతించండి. നീ ദേശത്തുനിന്ന് തെളിക്കാനിൽ നിന്ന് ആന്ധ്രയിൽ നിന്ന് ദൈവത്തെ സേവിക്കാൻ തുടങ്ങിയ എന്റെ ബഹുമാന്യ സഹോദരങ്ങളെ, ఇదిగో ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దేవుని సేవించడానికి బయలుదేరిన దేవుని బిడ్డ നിങ്ങളുടെ കുഞ്ഞുങ്ങൾ അമേരിക്കയിൽ പോയില്ലെങ്കിലും ജർമ്മനിയിൽ പോയില്ലെങ്കിലും നിങ്ങൾക്ക് ഒരു കൊട്ടാരെങ്കിൽ നിങ്ങളുടെ തലമുറ ജീവൻ ദൈവത്തെ സേവിച്ച് നിന്റെ രക്ഷപ്പെട്ടു. నీ పిల్లలు అమెరికాకు పోకపోయినాడు, నీ పిల్లలు జర్మనీకి పోకపోయినాడు, నీ పిల్లలు దుబాయ్కి పోకపోయినాడు, నీవు సేవించే అదే దేవుడిని వారు కూడా సేవించినట్లయితే ఆయన భాగ్యము. നിന്റെ തലമുറ നിങ്ങളുണ്ടോ? మీ పిల్లలు మీతో ఉన్నారా? നിങ്ങളുണ്ടോ? మీ సంతానం మీతో ఉన్నారా? യേശുവിനെ നഷ്ടപ്പെട്ടത് മാതാപിതാക്കൾ എത്ര ദിവസം കഴിഞ്ഞാൽ? అయితే యేసుని నష్టపరుచుకున్న తల్లిదండ్రులు నష్టపోయామని ఎన్ని దినాల తర్వాత తెలుసుకున్నారు? 1.5 ദിവസം കഴിഞ്ഞു. ఇదిగో సుమారు 1.5 దినము తర్వాత 12 వయసు ప్రాయంలో ഒരു കൊച്ചൻ കൂടെ ഉണ്ടായിട്ട് ఇదిగో 12 సంవత్సరాలు గల బాలుడు వారితో ఉండిను. ഇതൊക്കെ 5 ദിവസം കേൾക്കേണ്ട പ്രസംഗം. ఇదిగో ఈ దినాల్లో వినవలసిన వాక్యం ఇదే. വെള്ളം കുടിച്ചോ അന്വേഷിക്കണ്ടേ? ఇదిగో నీళ్లు త్రాగావా? ఆ కుమారుడు నీళ్లు తాగాడని ఒక్కసారైనా వెతకాలి. 1.5 ദിവസം കഴിഞ്ഞപ്പോൾ അത് തപ്പിയേ. ఇదిగో 1.5 దినము తర్వాత వెతుకుతున్నారు. യേശുവിന്റെ അമ്മയപ്പന്മാർ 1.5 ദിവസം കഴിഞ്ഞപ്പോൾ അറിഞ്ഞു മോൻ കൂടിയില്ലെന്ന്. అయితే యేసు యొక్క తల్లిదండ్రులు 1.5 దినము తర్వాత తెలుసుకున్నారు యేసు వారితో లేరని. ഇവിടെ പറഞ്ഞ 5 വർഷം കഴിഞ്ഞ മോളിക്കുട്ടി കയ്യിൽ പോയടാ, ജോലിക്കുട്ടി പോയടാ, ഇല്ലിക്കുട്ടി പോയടാന്നറിയുന്നു. ఇదిగో ఇక్కడున్న వాళ్ళ రేసులు 5 సంవత్సరాల తర్వాత తెలుసుకుంటాడు. జోడి గుట్టి వెళ్ళిపోయాడు, మోడి గుట్టి వెళ్ళిపోయాడు, తల్లి గుట్టి కూడా వెళ్ళిపోయాడు. ഓരോരോ കുറച്ച് പറഞ്ഞാൽ മതി. ఇదిగో స్తోత్రము చాలా നിന്റെ తక్కువ. തലമുറ നിങ്ങളുടെ കുഴപ്പം വാങ്ങിച്ചോ. నీ సంతానము నీతో ఉన్నారని నీవు చూసుకోగలవు. ఎంతమంది దేవుని స్తుతించగలరు? കൈ ഉയർത്തി വാങ്ങുന്നു സ്വന്തം പറയൂ. ఇదిగో చేతులని దేవుని స్తుతించండి. ഈ കുഞ്ഞുങ്ങളെ എന്നോട് കാര്യം പറയട്ടെ. దేవుని బిడ్డలారా ఒక మాట మీకు ഈ చెప్తాను. ഭൂമിയിൽ ജീവിച്ചിരുന്നവരെ ఈ యొక్క భూమిలో జీవించిన వారిలో മാതാപിതാക്കളെ അനുസരിക്കേണ്ടാത്ത ഒരാളുണ്ടായിരുന്നെങ്കിൽ, ఇదిగో మా తల్లిదండ్రులను అనుసరించ విధేయత చూపిన ఒక వ్యక్తి ఉన్నట్లయితే, കീഴ്പ്പെടേണ്ടാത്ത ഒരാളുണ്ടായിരുന്നെങ്കിൽ, ఇదిగో ఆ యొక్క లోకని జీవించిన వ్యక్తి യേശുവായിരുന്നു. అది యేసు మాత్రమే. പക്ഷെ ഇവിടെ എഴുതിയിരിക്കുന്നു, ఇక్కడ రాయబడినది 51-ാം വാക്യത്തിലുണ്ട്, 51వ వచనము. യേശു തന്റെ മാതാപിതാക്കൾക്ക് കീഴടങ്ങിയിരുന്നു. ఇదిగో యేసు తల్లిదండ్రులకు లోబడి ఉండెను. നീ നിന്റെ മാതാപിതാക്കൾക്ക് കീഴടങ്ങണം. ఇదిగో నీవు నీ తల్లిదండ్రులకు లోబడాలి. നീ നിന്റെ മാതാപിതാക്കളെ അനുസരിക്കണം. నీవు నీ తల్లిదండ్రులను అనుసరించాలి. ఎంతమంది దేవుని స్తుతించగలరు? നീ അനുകരിക്കേണ്ടത് ഇവിടുത്തെ ഫിലിം സ്റ്റാറിനെ അല്ല, అయితే నీవు వెంబడించవలసిన
ఫిలిం స్టార్ కాదు. നീ അനുകരിക്കേണ്ട ഒരു ക്രിക്കറ്റ് കളിക്കാരനെയല്ല. నీవు వెంబడించవలసినది ఒక క్రికెట్ ఆడే వ్యక్తిని కాదు. ഫുട്ബോൾ കളിക്കാരനെയല്ല. ఫుట్బాల్ ఆడే వ్యక్తిని. നീ അനുകരിക്കുന്നത് നസ്രയനായ യേശുവിനെയാണ്. నీవు వెంబడించవలసిన యేసునే. శక్తి బలాలు అసలు ఇదిగో ఈ తోరణంలో శక్తి చాలు. ఇంకా శక్తిగా ఇంకా బలముతో దేవుని స్తుతించండి. ഹല്ലേലൂയ. ഞാൻ സാധാരണ പ്രസംഗത്തിൽ പ്രസംഗ സമയമാകുമ്പോഴേ കയറി വരാറുള്ളൂ. అయితే నేను సాధారణంగా వాక్య పరిచయ సమయంలోనే నేను వేదిక మీదకి వస్తాను. വീട്ടിൽ ഞാൻ മുറ്റത്ത് പോലെ യോഗം നടക്കുക. అయితే ఒక ఇంటికి వాక్యం ముందు ఇలా కూటములు జరుగుతుంది. ഞാൻ ആ സോഫയിൽ ഇരിക്കുക. నేను ఇలాగ సోఫాలో కూర్చున్నా. പന്തലൊന്നുമില്ല. ఎటువంటి షామియానా ఏమీ లేదు. പെട്ടെന്ന് കാറ്റടിക്കാൻ തുടങ്ങി. వెంటనే గాలి వచ్చినది. മഴ പെയ്യുമെന്ന് തോന്നി. వర్షం పడుతుందేమో అనుకున్నా. വേഗത്തിൽ 4 വയസ്സുള്ള കുഞ്ഞ് വേഗത്തിൽ ആ മുറിയിലോട്ട് വന്നു. అయితే వెంటనే 4 ఏళ్ల ఆ బాలుడు వెంటనే గదిలోనికి వచ్చాడు. 4 వయസ്సേ ఉള്ളൂ. 4 ఏళ్లు మాత్రమే. ആ സോഫയുടെ മുട്ടുകുത്തി. అయితే సోఫా ఎదుట మోకరించాడు. സോഫയിൽ കിടന്ന തുണി എടുത്ത് അവർ തലയിലിട്ടു. అయితే సోఫా మీద నుండి ఆయన കൊണ്ട് കരഞ്ഞുകൊണ്ട് പറയാൻ തുടങ്ങി. ఆయన ఏడ్చుకుంటూ ఇలాగ చెప్పాడు. യേശുവച്ചായി മഴ പെയ്യരുത്. యేసయ్యా ఇదిగో వర్షము పడనివ్వకూడదు. ഇന്ന് ദാസന് പ്രസംഗിക്കുന്നു. ఇదిగో మీ దాసుడు వాక్య పరిచయం చేయబోతున్నాడు. എന്റെ കണ്ണുകൾ നിറഞ്ഞു. ఇదిగో నా కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. കാർമേഘം മൂടിയപ്പോൾ ఇదిగో ఆ మబ్బులు రాగానే 4 വയസ്സുകാരിയോട് ఆ 4 ఏళ్ళు మాత్రమే ఉంది. മുട്ടി പെൺകുട്ടികളോട് ആരാ പറഞ്ഞത്? అయితే మోకరించమని ఎవరు చెప్పారండి? പ്രാർത്ഥിക്കുമ്പോൾ തലയിൽ തുണികളോട് ആരാ പറഞ്ഞത്? అయితే ప్రార్థన చేసేటప్పుడు తల మీద రుమాలు వేయాలని ఎవరు చెప్పారండి? ചിരിഞ്ഞോമാരാ കരയണം ആരാ പറഞ്ഞത്? అయితే ఏడవమని ఎవరు చెప్పారండి? ഒന്നുകിലുള്ള മമ്മിയുടെ പ്രാർത്ഥനയോട് കണ്ടിട്ടുണ്ട്. ఒకవేళ తల్లి యొక్క ప్రార్థన ఆమె వినుకునేమో. ఒకవేళ తన యొక్క తాతయ్య గాని ఆ యొక్క పెద్దల యొక్క ప్రార్థన ఆమె విని ఉండలేమో, చూసి ఉండలేమో. ఇదిగో ఒకవేళ దైవజనుడు మాటలు చెప్పకపోయినాడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మోకరించమని ఇదిగో మీ పిల్లలకు నేర్పించును. സത്യമാണ് കരമടിച്ച് ജീവിതത്തെ സൂചിച്ചേ. ఇదిగో కృపచేతనే పెంతెకోస్తలు పడిన కుటుంబంలో జన్మించిన ప్రభు నాకు సహాయం చేయండి. ఇదిగో సమయం దొరికినప్పుడు నా యొక్క అనుభవాన్ని పంచుకుంటాను. ഞങ്ങളുടെ കുഞ്ഞിലെ മോളേജ നടക്കുമ്പോഴും സഭയിൽ കാത്തിരിപ്പിയോ കൊണ്ട് ആരെ കൊണ്ടിരുത്തുവാൻ. ఇదిగో మేము చదివేటువంటి స్కూళ్ళలో మేము చదివే సమయంలో ఆ యొక్క ఎగ్జామ్ ఉండినను సంఘంలో మీటింగ్ కూడికలు ఉన్నట్లయితే అక్కడ జాగరణ కూడిక తీసుకెళ్ళాలి. നീ ഭക്ഷണം നേടി അഭിഷേകം പ്രാപിച്ചു കാണാൻ മാത്രമേ. ఇదిగో నీవు పొందడానికి తీసుకురాకపోయినాడు, నీవు అభిషేకము పొందాలని తల్లిదండ్రుల యొక్క వాంఛ. ഞായറാഴ്ച നീ തന്നെ നിന്റെ കുഞ്ഞിനെ ട്യൂഷൻ സെന്ററിൽ കൊണ്ട് വിട്ടിട്ടല്ലേ ആരാധനയ്ക്ക് വരുന്നേ. ఇదిగో ఆరాధనకు ప్రాథమిక ఆరాధనకు వచ్చినప్పుడు ఈ పిల్లల్ని ట్యూషన్ సెంటర్ కు పంపించే కదా అని వస్తావు.